హాయ్ అండి, నేను మీ కృప. వెల్కమ్ టు చంద్ర కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎప్పుడు తినే దోశలాగా కాకుండా మరింత ఆరోగ్యంగా రుచికరమైన మల్టీ దాల్ దోశని చూపించబోతున్నాను. దోశలు మనందరికీ ఇష్టమైన అల్పాహారమే. అయితే దోశలను బియ్యం పిండితో చేయడం వలన అందులో కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. అలా కాకుండా ప్రోటీన్స్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే వివిధ రకాలైన పప్పులను కలిపి చేసుకుంటే ఆ బ్రేక్ఫాస్ట్ ఎంతో ఆరోగ్యంగా ఒంటికి బలం చేకూర్చే విధంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మిక్స్డ్ దాల్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1 కప్పు దాకా లావు బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం అయితే దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. 1/2 కప్పు ముడి పెసర్లని అంటే పొట్టుతో ఉన్న పెసర్లని తీసుకోవాలి. 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు దాకా పెసరపప్పు, 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు బెబ్బర్లని తీసుకున్నాను. బెబ్బర్లు వేసిన క్లిప్పు మిస్ అయింది. అలాగే పొట్టుతో ఉన్న మినపగుళ్ళు 1/2 కప్పు తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు కంటే కొద్దిగా బాదం పప్పుని తీసుకున్నాను. 1 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇవే పప్పులు తీసుకోవాలని ఏం లేదండి. మీకు అందుబాటులో ఉన్న ఏ పప్పునైనా యూజ్ చేసుకోవచ్చు. పప్పుల దోశ కాబట్టి నాకు అందుబాటులో ఉన్న పప్పులన్నింటినీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత పప్పులన్నీ మునిగేలా వాటర్ పోసుకొని మూత పెట్టి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి. ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 6 గంటల తర్వాత చూస్తే పప్పు, బియ్యం అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇందులో ఉన్న వాటర్ని తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని నానిపోయిన పప్పులన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని 1 రెమ్మ కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా కట్ చేసుకొని వేసుకోవాలి. అవసరమైన అన్ని వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి. ఈ దోశల పిండిని మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3-4 గంటలు పక్కన పెట్టండి. పిండి పట్టిన వెంటనే దోశ వేసుకోవచ్చు, కానీ కొద్దిసేపు పక్కన పెట్టి దోశ వేస్తే ఇంకా బాగుంటుంది. 4 గంటల తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ పిండిని పులియబెట్టలేదండి. మీకు కావాలనుకుంటే ఓవర్ నైట్ పులియబెట్టుకోవచ్చు. మీకు అవసరమైనంత పిండిలో మాత్రమే ఉప్పు వేసి కలుపుకొని దోశ వేసుకోండి. మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ వేడి చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో పెనమంతా స్ప్రెడ్ చేయండి. లేదంటే పెనం బాగా వేడయ్యాక కొద్దిగా నీళ్లు చిలకరించి కాటన్ క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడిచి దోశ వేసుకోవాలి. దోశ వేసుకునే ముందు పిండినంతా ఒకసారి అడుగు నుండి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేను ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. పెనం హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా గరిటె నిండుగా పిండి తీసుకొని పెనం మధ్యలో వేసి పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండేలా చూసుకోవాలి. దోశని వేసుకున్న వెంటనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని దోశ పైన తడితనం అంతా పోయిన తర్వాత దోశ అంచుల వెంబడి నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశని కాల్చుకోవాలి. దోశను 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకోవాలి. 2 వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ఈ దోశని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్స్డ్ దాల్ దోశని అడై దోశ అంటారు. మిక్స్డ్ దాల్ దోశ చూడడానికి సెట్ దోశలా ఉంటుంది. మీరు కావాలనుకుంటే సన్నగా కూడా చేసుకోవచ్చు. దోశ మరింత రుచిగా ఆరోగ్యకరంగా చేయడానికి ఇందులో క్యారెట్, క్యాబేజీ, పాలకూర, పచ్చి బఠానీలు, టమాటా ముక్కలు, కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు. అన్ని పప్పులు కలిపి ఒకేసారి పొట్టలో చేరితే ఏం కాదా అనే సందేహం చాలామందికి రావచ్చు. అలాంటి భయం అవసరం లేదండి. సంతోషంగా వీటిని తినొచ్చు. ఇలా అన్ని పప్పులు కలిపి దోశ చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కందిపప్పులోని బలం, పెసరపప్పులోని సుగుణాలు శరీరానికి మేలు చేస్తాయి. ఇప్పుడైతే మల్టీ దాల్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. వారానికి ఒకసారైనా పిల్లలకి ఈ దోశ చేసి పెట్టడం వల్ల
కావాల్సిన పోషకాలు వారి శరీరానికి అందుతాయి. రుచికరమైన మల్టీదాల్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన శద్ర కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.